హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వి నిక్సిత్ వ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చి మీకు యూజ్ఫుల్ అయ్యే ఒక మంచి యాప్ గురించి తెలియజేస్తున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. అప్పుడే మీకు ఇది ఎలా యూజ్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, దీన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలనే దాన్ని కూడా మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ ఈ యాప్ అనేది ఏంటంటే, మన ఫోన్ని ఛార్జింగ్లో పెట్టినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మన ఫోన్ని మనకు తెలియని వాళ్ళు ఎవరైనా ఆ కేబుల్ని రిమూవ్ చేసినా లేదంటే పవర్ ఆఫ్ అయినా కానీ మనకి ఇమ్మీడియట్గా ఆ ఫోన్ నుంచి అనేది అలారం అనేది మోగడం జరుగుతుంది. బ్యాక్లో ఫ్లాష్ లైట్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లాష్ లైట్ కూడా వెలగడం జరుగుతుంది, వైబ్రేషన్ కూడా వస్తుంది. ఇది వాళ్ళు దీన్ని ఎట్లయినా స్టాప్ చేయాలి అని ట్రై చేసినా కానీ అది స్టాప్ అవ్వదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకుంటాం. దానికి ఆ పాస్వర్డ్ మనకు మాత్రం తెలుసు కాబట్టి మనం ఆఫ్ చేస్తేనే అది, ఆ పాస్వర్డ్ ఇస్తేనే అది స్టాప్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళకి ఛాన్సెస్ అనేది ఉండవు ఆఫ్ చేసేదానికి. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం పాకెట్లో ఫోన్ పెట్టుకొని బయట వెళ్తుంటాము. అలాంటప్పుడు మన ఫోన్ ఎవరైనా ఎత్తుకుందాము అని చూస్తున్నట్లయితే పాకెట్లో నుంచి ఆ ఫోన్ పాకెట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకు ఆ ఫోన్ నుంచి అలారం అనేది మోగడం జరుగుతుందండి. మనకి ఇది కూడా సేమ్ అంతే. పాస్వర్డ్ ఇస్తేనే స్టాప్ అవుతుంది, మనకి పాస్వర్డ్ ఇవ్వకపోతే స్టాప్ కాదండి. దీంతోపాటు మనం ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు కానీ, ఆఫీస్లో కానీ, బయట కానీ, లేదంటే మనం ఏదైనా ఇంట్లో వర్క్ చేసేటప్పుడు కానీ, మనం దాంతోపాటు మన నిద్రపోయేటప్పుడు మన ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోవడం కానీ అలా చేస్తుంటాం కదా. ఎక్కడో మనం పక్కన ఫోన్ పెట్టుకుని నిద్రపోవడం లేదా వర్క్ చేసుకోవడం జరుగుతుంది కదా. అలాంటి టైంలో వేరే వాళ్ళు మన ఫోన్ మనకు తెలియకుండా ఎత్తుకుందామని చూసినా కానీ అది అలారం మోగడం జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే, మనం ఇప్పుడు హెడ్సెట్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఉంటాం కదా. ఆ సాంగ్స్ వినేటప్పుడు కూడా ఆ కేబుల్ అంటే మనకి ఆ హెడ్సెట్ కేబుల్ ఉంటుంది కదా, ఆ కేబుల్ రిమూవ్ చేసినా కానీ మన ఫోన్ నుంచి ఆటోమేటిక్గా మనకి అలారం మోగడం జరుగుతుంది. ఇది కూడా మనం స్టాప్ చేసేదానికి కుదరదండి వాళ్ళకి. ఇదే కాదు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మనకి. అవన్నీ ఎలా వర్క్ అవుతాయి, ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఇది ఎక్కడ ఉంటుంది, ఏ యాప్ అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ దీనికోసం మనం ప్లే స్టోర్కి వెళ్ళాలండి. ఇప్పుడైతే మనం మన ఫోన్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో డోంట్ టచ్ మై ఫోన్ అని టైప్ చేయండి. చూసారా, అక్కడ వచ్చిన దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్స్ అనేది వస్తాయండి, చాలా రకాలు ఉంటాయి. సో ఇందులో మనం యూజ్ చేసేది ఇప్పుడు దాని గురించి చెప్తానండి. మోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూసారా, మనకి ఫోన్ యాంటీ థెఫ్ట్ అలారం అనేది కదా, దాని మీద క్లిక్ చేద్దామండి. ఇది 4.3 రేటింగ్ కూడా ఉంది. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ ఉంది కదా, ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అయిన తర్వాత అది ఓపెన్ చేసి దాని వ్యూ ఎలా ఉంటుందో, దాని పర్మిషన్స్ ఏమి ఇవ్వాలని నేను చెప్తాను. సో ఇక్కడ ఇట్లా ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఫస్ట్ దీనికైతే పిన్ అనేది సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మేమైతే సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అలౌ చేయమంటది, అలౌ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక పర్మిషన్ అయితే అడుగుతుందండి, అది అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత ఇక్కడ మన కింద యాప్లో సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ సెట్టింగ్స్ సెట్ చేసుకుందాం. సో పిన్ అనేది కోడ్ మనం ఆల్రెడీ జనరేట్ చేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం. సెకండ్ ఆప్షన్ వచ్చి నోటిఫికేషన్ ఛార్జెస్, ఇప్పుడు ఛార్జింగ్ ఎప్పుడైనా పెట్టాము నోటిఫికేషన్ వస్తుందండి, అది అవసరం లేదు. వైబ్రేషన్ కోసం క్లిక్ చేయండి. నెక్స్ట్ కింద మనకి ఫ్లాష్ లైట్ కోసం క్లిక్ చేయండి. ఆ రెండు క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఆప్షన్ పర్మిషన్ అడుగుతుంది, వైల్ యూజింగ్ ది యాప్ అనే దాని మీద క్లిక్ చేసి పర్మిషన్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే చాలా టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చి మన పాకెట్లోది, దాని తర్వాత బెంచ్ మీద పెట్టినప్పుడు, నిద్రపోయేటప్పుడు పెట్టినప్పుడు ఫోన్, అది మన హెడ్సెట్కి సంబంధించింది, విజువల్ సంబంధించింది, ఛార్జింగ్ సంబంధించింది, వైఫై సంబంధించింది, ఇట్లా మనకి చాలా రకాలు అయితే ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ముందు ఒక యాప్ అలౌ చేయాలండి, ఒక పర్మిషన్ అనేది. దానికోసం ఏదో ఒక ఎగ్జాంపుల్ ఏదో దాని మీద క్లిక్ చేద్దాం. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత యాక్టివ్ మీద పర్మిషన్ ఇవ్వాలి కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ యాప్ పర్మిషన్ కోసం అడుగుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాప్ పర్మిషన్ అనేది అలౌ చేసి ఉండరు, అందుకని ఇప్పుడు ఏదైతే నాట్ అలౌ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు అలౌ చేయమంటది. అలౌ చేయండి యాప్ని. ఇప్పుడు వన్స్ మనకి యాప్ అలౌ చేసిన తర్వాత యాప్ అనేది ఓపెన్ చేసి ఫోన్ ఛార్జింగ్లో పెట్టిన తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. పవర్ అనేది ఆన్ చేశానండి. ఇప్పుడు ఫోన్కి ఛార్జింగ్ ఎక్కుతుంది కదా. సో ఇప్పుడు నేను ఫోన్ తీసుకొని యాప్ ఓపెన్ చేసి దానికి పర్మిషన్స్ అనేది అలౌ చేస్తాను. సో అలౌ చేసిన తర్వాత ఇప్పుడు ఫోన్ అనేది పెట్టేస్తానండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి పవర్ కట్ చేస్తాను నేను. పవర్ కట్ చేసిన వెంటనే అలారం మోగుతుంది. సో ఇట్లా మోగుతుందండి. మనం ఇప్పుడు దాన్ని ఆఫ్ చేయాలంటే మనం పిన్ కోడ్ ఇచ్చి ఓకే మీద క్లిక్ చేసి స్టాప్ అవుతుంది ఇలా, లేదంటే స్టాప్ కాదండి, అది రింగ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అదే మనకు పవర్ ఆన్ చేసి మళ్ళీ నేను దాన్ని అలౌ చేసిన తర్వాత కేబుల్ని రిమూవ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, పవర్ కట్ చేయకుండా చూడండి, ఇట్లా పవర్ కట్ చేయకుండా రిమూవ్ చేసినా కానీ ఇట్లనే అలారం మోగుతుందండి. మళ్ళీ మనం పిన్ కోడ్ ఇచ్చి ఓకే మీద క్లిక్ చేసి స్టాప్ అవుతుంది. అట్లా పిన్ కోడ్ ఇవ్వకపోతే స్టాప్ కాదండి. ఇంకొక విధంగా కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు మనం ఏదైనా టేబుల్ మీద కానీ, లేదంటే మనం ఏదైనా నిద్రపోయేటప్పుడు కానీ పక్కన ఫోన్ పెట్టేసి ఇట్లా ఆన్ చేసి పెట్టేసామనుకో, వేరే వాళ్ళు ఎవరైనా మన ఫోన్ ఇలా టచ్ చేస్తే చాలండి. చూసారా, ఇట్లా మనకి అలారం మోగుతుందండి. మళ్ళీ
సేమ్ ఇట్లానే. సో ఇప్పుడు మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చి ఓకే మీద క్లిక్ చేస్తే స్టాప్ అవుతుంది. చూసారు కదా, ఈ యాప్ అనేది మీకు ఎంతవరకు యూజ్ఫుల్ అవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లానే ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.